బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసిన హైకోర్టు వెకేషన్ తర్వాత వాదనలు వింటామని చెప్పింది. అయితే సిబిఐ దర్యాప్తునకు కమిషన్ నివేదికతో సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎన్డీఎస్ఏతో పాటు ఇతర నివేదికల ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సిబిఐ దర్యాప్తులో వచ్చిన వివరాల ఆధారంగా చర్యలు ఉంటాయని కోర్టుకు తెలిపారు. ఇక అటు కేసీఆర్ హరీష్ రావు తరపున లాయర్ సుందరం హైకోర్టులో వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐ దర్యాప్తునకు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానించిందని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్పై ఎంక్వైరీని క్వాష్ చేయాలని కోర్టును కోరారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కేసును సిబిఐకి ఇస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేసీఆర్ హరీష్ రావు చేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పారు. కమిషన్ నివేదికపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఏజీ వాదనలపై హైకోర్టు కౌంటర్ ఇచ్చింది. సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకున్నారు కదా అని కామెంట్ చేసింది. అయితే సిబిఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కేసును సిబిఐకి ఇస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లకు విచారణ అర్హతే లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పారు. కమిషన్ నివేదికపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఏజీ వాదనలపై హైకోర్టు కౌంటర్ ఇచ్చింది. సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకున్నారు కదా అని కామెంట్ చేసింది. అయితే సిబిఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇక హైకోర్టు ఆదేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్న మొత్తంగా కాళేశ్వరం రగడ హైకోర్టుకు చేరింది. హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏ ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది, తాజా అప్డేట్స్ ఏంటి? వంశీ, రాష్ట్ర హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపైన ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇటు కేసీఆర్, హరీష్ రావు తరపున అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు నుంచి కూడా ఒకవైపు ఇది చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్పేసి కూడా పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. ఇలా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిన రిపోర్టు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి తన ప్రేయర్ పైన వాళ్ళు బలంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టులో ఇటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇప్పటికే ఈ కేసు సంబంధించినటువంటి పిటిషన్ పైన ఒకవైపు పిటిషనర్లకు పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పేసి ఒకవైపు వాదనలు వినిపిస్తూనే రాష్ట్ర అసెంబ్లీలో దీనిపైన చర్చ కొనసాగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ తెలియజేశారు. దీంతో విచారించినటువంటి హైకోర్టు ఒకవైపు అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ మొత్తం పీసీ ఘోష్ నివేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒకవైపు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత తదుపరి విచారణను వాయిదా వేసింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్లో తమకు పూర్తి స్థాయిగా ఈ సంబంధించినటువంటి రిపోర్టు పైన ఎలాంటి చర్యలు తమ తీసుకోవద్దు, తమ పైన ఒకవైపు తమల్ని కేవలం సాక్షులుగా పిలిచి ఆ తర్వాత రిపోర్టులు తమకు అనుకూలమైన విషయాలను చేర్పించి తమల్ని అక్యూజ్డ్గా చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారు. తమకు అనుకూలమైన విషయాలు మాత్రం రిపోర్ట్లో చేర్పించి ఒకవైపు చొప్పించి తమకు పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు. తొలుత దీనికి సంబంధించిన విషయంలో మొన్న ఒకవైపు ఈ సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందుగానే హైకోర్టుకు అప్రోచ్ అయినటువంటి కేసీఆర్, హరీష్ రావులు దీనికి సంబంధించి ఒకవైపు
తమ పైనటువంటి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టులో తమ ప్రేయర్లో వినిపించడం జరిగింది. మొత్తానికి సంబంధించి మొన్న వాయిదా వేసినటువంటి కోర్టు ఈరోజు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకవైపు వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వంతో ఇప్పటికే ఒక సిబిఐ విచారణకు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణ కోసం ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని కూడా హైకోర్టు గుర్తు చేశారు. హైకోర్టు కూడా ఇదే విషయానికి సంబంధించి సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత తదుపరి విచారణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని సంబంధించిన విషయంలో ఇటు కేసీఆర్ తరపున ఇటు హరీష్ రావు తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ సుందరం బలమైన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి అప్పటి వరకు ఈ అక్టోబర్ 7వ తేదీ వరకు దీన్ని వాయిదా వేసేంత వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఒకవైపు హైకోర్టు ఒకైతే ఆర్డర్నే ఇవ్వడం జరిగింది. ఇది సిబిఐ కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా రాష్ట్ర విచారణ చేపట్టకుండా గతంలోనే కేసీఆర్ సర్కార్ హయాంలోనే దీనికి సంబంధించి ఒక జీవో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి రిలాక్సేట్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దీనికి సంబంధించి సిబిఐకి విచారణ కోసం కేంద్ర హోంమంత్రి శాఖకు లేఖ రాయడం జరిగింది. లేఖలు సంబంధించినటువంటి లేఖ అందుకున్నటువంటి సిబిఐ సంబంధించి కేంద్ర హోంమంత్రి శాఖ అధికారులకు సంబంధించినటువంటి కూడా ఇప్పటికీ ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి పలు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన ఒకవైపు సిబిఐ విచారణ చేసే అవకాశం లేదని చెప్పేసి సెక్షన్ 5 ప్రకారం చేసే అవకాశం లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం దీన్ని సిబిఐ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మీద ఉద్యోగులకు సంబంధించి ఒక విచారణ చేయాలంటే సిబిఐ ఒకవైపు సంబంధించిన చట్టంలో సెక్షన్ సిని ఒకవైపు రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోవాల్సి ఉంటుందన్న చర్చ అయితే బయట కొనసాగుతుంది. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పొలిటికల్గా విధానపర నిర్ణయాలు తీసుకునే విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ని ముగ్గురిని కూడా ఒకవైపు సాక్షులుగా పిలిచి వారి నుంచి వివరాలు తీసుకున్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఆ తర్వాత పూర్తి రిపోర్ట్లో మాత్రం వీరిని నిందితులుగా చేసే విధంగా, అక్యూజులు చేసే విధంగా, వారికి పరువు భంగం కలిగించే విధంగా నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా ఒకవైపు తెలుస్తుంది. వీరితో పాటు పలువురు ఇంజనీర్లు, ఒకవైపు సివిల్ సర్వెంట్ అధికారులు, ఒకవైపు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా ఇందులో చేశారు. దాదాపుగా డజన్ల మందికి పైగా అధికారులు, సిబ్బంది వారిపైన చర్యలకు ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణ కనుక చేస్తే కనుక ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా తమ ఆర్డర్లో పేర్కొన్నది. వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి.